హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఒక మంచి అందమైన బిల్డింగ్ అయితే అమ్మకానికి వచ్చింది. ఆ బిల్డింగ్ చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇది కార్ పార్కింగ్ స్పేస్. ఈ ఇల్లు కట్టి ఓ 10 సంవత్సరాల వరకు అవుతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, ఈ స్పేస్లో ఎన్ని కార్లైనా పార్క్ చేసుకోవచ్చు. మనకి ఏ కారు ఉంటే ఆ కార్ పార్క్ చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే 220 గజాల్లో కట్టడం జరిగింది ఈ బిల్డింగు. ఇంకొకటి ఏంటంటే మనకి చాలా తక్కువ ధరలో అయితే లభిస్తుంది. అది కూడా క్లియర్గా నేను మీకు వివరిస్తాను. వీడియో చూసే ముందు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, ఒక్క లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి చాలా తక్కువ ధరలో ఉంది లభిస్తుంది కాబట్టి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియోని. ఇప్పుడు వివరాల్లోకి వెళ్ళే ముందు ఒక ముఖ్య ప్రకటన మీకు తెలియజేయాలి. ఏంటంటే, ఇలాంటి మీ ఇల్లు కానీ, మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ, మీ పొలం కానీ, మీ సైట్ కానీ ఏదైనా అమ్ముకోవాలి అనేసి అంటే దయచేసి నన్ను సంప్రదించండి. నేను మీకు సపోర్ట్ చేసి పెడతాను. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎక్కడైనా మీ ప్రాపర్టీ అమ్ముకోవాలి అనేసి అంటే మనం పబ్లిష్ చేసి డైరెక్ట్ కొనుక్కునే బయ్యర్నే పట్టుకుందాం ఫ్రెండ్స్. దయచేసి గమనించండి, ఈ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా మీ ప్రాపర్టీ ఉంటే నాకు సంప్రదించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు వివరాల్లోకి వెళ్దాము. చూడండి, ఇదంతా హాలు. ఇప్పుడు మనం బిల్డింగ్ చుట్టూ కూడా చూసాము. అలాగే ఇదంతా హాలు. ఇది డూప్లెక్స్ బిల్డింగ్ ఫ్రెండ్స్. చాలా విశాలమైన హాల్ ఇచ్చారు. ఎందుకంటే 220 గజాల్లో ఈ బిల్డింగ్ కట్టడం జరిగింది కాబట్టి చాలా పెద్ద విశాలమైన గదులు, విశాలమైన అటాచ్డ్ బాత్రూమ్స్, అలాగే దేవుడి గదులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది టీవీ యూనిట్ ఏరియా ప్లస్ బాగుంది. ఇంకోటి ఏంటంటే ఫ్లోర్ వచ్చేసరికి గ్రానైట్ ఫ్రెండ్స్, అది వైట్ గ్రానైట్. జస్ట్ ఓన్లీ షైనింగ్ పెట్టేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇది డూప్లెక్స్ బిల్డింగ్ కాబట్టి చూడండి, ఇది పెద్ద డైనింగ్ ఏరియా ఇచ్చాడు. ఈ స్పేస్ ఎంత విశాలంగా ఉందో ఒకసారి క్లియర్గా గమనించండి. అలాగే ఇంకొకటి ఏంటంటే విశాలమైన ఈ ఇంట్లో వెంటిలేషన్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. వెంటిలేషన్ అయితే సూపర్గా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. చూడండి, ఇదంతా వెంటిలేషనే. ఒక్క ఎలక్ట్రికల్ బల్బు కూడా వెలిగించకుండా వీడియో తీస్తున్నాను. వెంటిలేషన్ మాత్రం ఎక్సలెంట్ ఫ్రెండ్స్. పైన పాల్ సీలింగ్లు కానీ అన్నీ తయారు చేసేసే ఉన్నాయి. ఏమీ లేదు ఫ్రెండ్స్. ఈ ఇల్లు కొనుక్కున్న వాళ్ళు జస్ట్ ఓన్లీ పెయింట్లు వేసుకుని హ్యాపీగా దీంట్లో దిగచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఇది ఒక దేవుడి గది. ఇక్కడ ఒక దేవుడి గది ఇచ్చారు, ప్లస్ పైన కూడా ఒక దేవుడి గది ఇవ్వడం జరిగింది. కింద కిచెన్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి, ఇదంతా కిచెన్. ఈ కిచెన్ వచ్చేసరికి ఎల్ షేప్ కిచెన్ ఫ్రెండ్స్. కప్బోర్డ్స్ కూడా అన్ని తయారు చేసేసే ఉన్నాయి, కప్బోర్డ్స్ ఉన్నాయి. ఇది విశాలమైన కిచెను, బాగుంది. పైన స్టోరేజ్కి కప్బోర్డ్స్ మాత్రం చాలా బాగా తయారు చేయడం జరిగింది. ఈ కిచెన్ అయిపోయాక మళ్ళీ ఇప్పుడు మనం ఒక బెడ్రూమ్ చూడడానికి వెళ్దాము. కింద మాత్రం ఒకే ఒక బెడ్రూము. ఆ బెడ్రూమ్ కూడా చూసిన తర్వాత పైన మాత్రం 3 బెడ్రూమ్లు ఇవ్వడం జరిగింది. కింద బెడ్రూమ్ ఇది. చూడండి, ఇది కూడా చాలా విశాలంగా ఇవ్వడం జరిగింది బెడ్రూమ్. అలాగే 2 విండోస్ ఇచ్చారు, వెంటిలేషన్కి బాగుంది. పైన పాల్ సీలింగ్ కూడా మంచి డిజైన్ చేశారు. అలాగే కప్బోర్డ్స్ కూడా ఈ బెడ్రూమ్లో ఉన్నాయి తయారు చేసేసి. బాగుంది కదా, వెరీ నైస్. అండ్ దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఒకటి ఉంది ఫ్రెండ్స్. ఈ అటాచ్డ్ బాత్రూమ్ బాగుంది. బాత్రూమ్స్ అన్నీ కూడా చాలా విశాలంగా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మంచి ఒక మినీ సైజ్ బెడ్రూమ్స్ లాగా ఉన్నాయి. అలాగే ఇప్పుడు మనం పైకి వెళ్ళిపోదాము. పైన కూడా ఒకసారి క్లియర్గా చూసేస్తే చూడండి, కింద నుంచి పై వరకు మెట్లు ఇవి గ్రానైట్ మెట్లే, వైట్ గ్రానైట్ ఫ్రెండ్స్. అలాగే ఆ సైడ్ ఈ సైడ్ సపోర్ట్కి స్టీల్ వేయడం జరిగింది కదా, అవి కూడా బాగున్నది. అలాగే ఇంకొకటి ఏంటంటే పైన ఎంత పెద్ద హాల్ ఉందో, అలాగే ఎన్ని గదులు ఉన్నాయో కూడా క్లియర్గా ఒకసారి మీకు వివరిస్తాను చూడండి. పాల్ సీలింగ్లు కూడా అన్ని తయారు చేసేసే ఉన్నాయి కాబట్టి ఈ ఇల్లు కొనుక్కున్న వాళ్ళు నిజంగా చాలా అదృష్టవంతులే అనేసి నేను చెప్తాను. ఎందుకంటే చూడండి, పైన ఇదంతా హాలు ఫ్రెండ్స్, బాగుంది కదా. అలాగే ఈ ఇల్లు కొనుక్కున్న వాళ్ళు చాలా అదృష్టవంతులు అనేసి చెప్తాను. ఎందుకంటే ఇది మంచి క్లాస్ ఏరియాలో ఉంది ఫ్రెండ్స్, చాలా క్లాస్ ఏరియాలో ఉంది. దీని ఫేసింగ్ వచ్చేసరికి సౌత్ ఫేసింగ్ బిల్డింగ్ ఇది. సౌత్ ఫేసింగ్ బిల్డింగ్ ఇది. సౌత్ ఫేసింగ్ పడుతుంది అనుకునే వాళ్ళకి మాత్రం చాలా అదృష్టం అనేసి చెప్పాలి. ఎందుకంటే
3 గదులు పైన డూప్లెక్స్ బిల్డింగ్ లో 3 గదులు ప్లస్ కింద వచ్చేసరికి ఒక గది పైన 3 గదులు అంటే 4 బిహెచ్కే ఇది డూప్లెక్స్ విల్లా అనేసి మనం అనుకోవచ్చు. ఇగో చూడండి పైన ఒక బెడ్రూమ్ ఎంత విశాలంగా ఉందో ఒకసారి క్లియర్ గా మీరు గమనించండి. అలాగే దానికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. మొత్తం 4 బెడ్రూమ్లకి కూడా అటాచ్డ్ బాత్రూమ్లు ఇవ్వడం జరిగింది. ఇది మాత్రం గమనించండి. అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ ఇల్లు వచ్చేసరికి మనకి కరెక్ట్గా వాకలపూడి కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది. ఎంత పెద్ద బెడ్రూమ్ ఉందో ఒకసారి చూడండి. ఇప్పుడు చూపిస్తున్నాను మీకు. వాకలపూడి కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది. మరి ముఖ్యంగా ఒక విషయం నేను మీకు తెలియజేయాలి. వాకలపూడిలో కొన్ని ఏరియాల్లో వాటర్ బాగోదు, కానీ ఈ ఇల్లు ఉన్న ఏరియా చాలా క్లాస్ ఏరియా, హై లెవెల్ పీపుల్స్ అందరూ ఉండే ఏరియా ఫ్రెండ్స్. హై లెవెల్ పీపుల్స్ అనేసి నేను ఎందుకు అంటున్నానంటే పెద్ద పెద్ద ఎంప్లాయీస్ ఇలాంటి వాళ్ళు అందరూ, వ్యాపారస్తులు ఇలాంటి వాళ్ళు అందరూ ఉంటారు ఫ్రెండ్స్. ప్రతి ఈ ఇంటికి వచ్చేసరికి మొత్తం రోడ్డు మాత్రం ఇంకా చెప్పగలదు. రోడ్డు వచ్చేసరికి 40 అడుగుల రోడ్డు, అది సిమెంట్ రోడ్డు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది. మంచి ఏరియా ఫ్రెండ్స్, చాలా క్లాస్గా ఉంది ఈ వాకలపూడి ఏరియా. గ్రౌండ్ వాటర్ విషయానికి వచ్చేసరికి మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. స్వీట్ వాటర్ నేను ఒకసారి టేస్ట్ చేసి చూశాను. ఎందుకంటే ఈ ఏరియాలో పెద్ద పెద్ద ఎంప్లాయీస్ ఉంటున్నారు అనేసి అంటే వాటర్ బాగుంది అనేసి అనుకోవాలి మనం. ఎందుకంటే అంత బాగుంది, నేను చూశాను కూడా, టేస్ట్ చేశాను కూడా. ఇది మాత్రం గమనించండి. ఇది 220 గజాల్లో ఈ డూప్లెక్స్ విల్లా కట్టడం జరిగింది. 4 బిహెచ్కే కాబట్టి ఎవరికైనా ఉపయోగపడుతుంది. పెద్ద కుటుంబానికి కానీ చిన్న కుటుంబానికి కానీ బాగుంటుంది ఫ్రెండ్స్. దీని కాస్ట్ వచ్చేసరికి 1,30,00,000 రూపాయలు చెప్తున్నారు. అందులో రేట్ మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది. రేట్ అయితే కంపల్సరీ తగ్గుతారు. ఎందుకంటే ఈ ఇల్లు కొనుక్కున్న వాళ్ళు అదృష్టవంతులే అనేసి చెప్తాను. రేట్ మాట్లాడుకుంటే తగ్గుతారు అనేసి అంటున్నారు కాబట్టి మంచి రేటే ఉంది. ఎందుకంటే ఈ ఏరియాలో గజం వచ్చేసరికి మనకి 35 సంథింగ్ ఉంది అనేసి అనుకుంటున్నాను నేను. అలా లెక్కను చూసుకుంటే చాలా తక్కువ రేట్లోనే వస్తుంది. 220 గజాల్లో ఈ బిల్డింగ్ మళ్ళీ 10 years పైనే అవుతుంది. ఇంకా అంతకుమించి ఎక్కువ అవ్వట్లేదు కూడా. అందుకనేసి ఈ ఇల్లు కొనుక్కున్న వాళ్ళు అదృష్టవంతులే అనేసి చెప్తున్నాను. చూడండి ఎంత బ్యూటిఫుల్ సైనింగ్ ఉందో. ఓన్లీ కలర్ఫుల్ పెయింటింగ్స్ వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. జస్ట్ యాసిడ్ క్లీనింగ్ కూడా చేయించుకుంటే బాగుంటుంది. ఎవరికైనా కావాలి అనేసి అంటే దయచేసి వెంటనే నన్ను సంప్రదించండి.